ఎస్టర్డే అనాలిసిస్లో నిఫ్టీ జోన్ అబోవ్ సస్టైన్ అయితే 24,760 లెవెల్ని టెస్ట్ చేస్తుందని చెప్పాను. అండ్ ఈ జోన్ అండ్ రిజెక్ట్ అయితే 24,350 లెవెల్ని టెస్ట్ చేస్తుందని చెప్పాను. ఈరోజు ఎగ్జాక్ట్గా నిఫ్టీ ఈ జోన్ అండ్ రిజెక్ట్ అయ్యి 24,350 లెవెల్ని టెస్ట్ చేసింది. అండ్ అలాగే ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయ్యి కూడా 24,760 లెవెల్ని టెస్ట్ చేసింది. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలి అండ్ రేపు సెన్సెక్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. సెన్సెక్స్ 1 డే టైం ఫ్రేమ్లో ఈ స్వింగ్ హై నుంచి స్వింగ్లోకి ఫిబొనాచి డ్రా చేస్తే 81,375 లెవెల్ అనేది 0.5గా యాక్ట్ అవుతుంది. అండ్ ఈరోజు ఆ లెవెల్ని బ్రేక్ చేసి ఇంట్రాడేలో క్లోజింగ్ అయింది. అండ్ అలాగే 82,460 లెవెల్ అనేది ఫిబొనాచిలో 0.6 లెవెల్గా యాక్ట్ అవుతుంది. సో ఈ లెవెల్ని ఒక రెసిస్టెన్స్గా కన్సిడర్ చేయాలి. ఈ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తే హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అండ్ ఈ లైన్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్కి నెక్ లైన్గా యాక్ట్ అవుతుంది. అండ్ ఈ స్పాట్ని 1 అవర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ రెస్పెక్ట్ చేసిన లెవెల్ అండ్ ఈ నెక్ లైన్ క్లోజింగ్ పాయింట్ వచ్చినప్పుడే ఎగ్జాక్ట్గా సెన్సెక్స్ ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. అండ్ అలాగే పాస్ట్లో ఈ మూమెంటం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అండ్ ఈ గ్యాప్ని ఇంకా సెన్సెక్స్ ఫిల్ చేయలేదు. సో ఆ క్లోజింగ్ని ఒక రెసిస్టెంట్ లెవెల్గా డ్రా చేయాలి. ఇవే సెన్సెక్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీతో పాటు ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది. సో రేపు సెన్సెక్స్ ఎలా మూవ్ అవుతుందో ఎక్స్పెక్ట్ చేయడం కష్టం.